అందరికీ హ్యాపీ భోగి. ఇవాళ మా నాన్న పోలే రవ్వకు పెడుతున్నారండి. మా సైడ్ బాగా పెడతారు. ఇలా చేస్తారండి, మట్టితో బొమ్మల్ని చేసి ఇలా అంబలు కాసి ఇలా కోడిని ఒకటి తీసుకొని బలిస్తామండి. పోలే రవ్వకి బలిస్తామండి కోడిని తీసుకొని. అంటే ఆవిడ అన్నీ కాపాడుతుందని ఒక నమ్మకం. మా నాన్న అండి రెడీగా ఉన్నాడు. మా నాన్న రెడీ అయ్యి సాంబ్రాన్ని వేసేస్తే అంతా అయిపోతుంది. మా తమ్ముడు అండి ఇచ్చే ముందు ఇలా పసుపు కుంకుమ అన్నీ పెడతామండి. కోడిని కడిగి అమ్మవారికి సాంబ్రాన్ని వేయడానికి నిప్పులు తీసుకొస్తుందండి మా చెల్లి. అమ్మవారికి పెడుతున్నాడండి మా నాన్న. కడ్డీలు వెలిగించి అమ్మవారిని కోరుకుంటున్నట్టున్నాడు మా నాన్న. మా పొలాలు, మా బర్రెలు, గొర్రెలు అన్నీ క్షేమంగా ఉండాలని. సాంబ్రాన్ వేసాడు మా నాన్న. సాంబ్రాన్ ఇస్తున్నాడండి మా నాన్న. హారతి ఇస్తున్నాడు. ఆయన మా మధ్య గారండి, భక్తితో నిలబడి ఉన్నాడు. కోడి పుంజుని చూడండి అన్నీ పెట్టాము. మేము చీర మర్చిపోయాము, అందుకని సగనం ఇవ్వట్లేదు. ఇప్పుడు చీర పెట్టామండి. మా నాన్న అంటున్నాడు, ఏం తక్కువైందమ్మా నీకు, కానీ సగనం ఇవ్వ అంటున్నాడు. ఆయన మా చిన్నానండి, వచ్చాడు వాళ్ళ అన్న కోసం. ఎంతసేపటి సగనం ఇవ్వట్లేదండి. ఫైనల్గా మా తమ్ముడు వస్తున్నాడు, చూద్దాం. మా అమ్మ మా నాన్న పెట్టుకుంటున్నారండి. ఏం తక్కువైందమ్మా నీకు సగనం అని. అంతలోపు మా తమ్ముడు వచ్చాడు, వెనకాల ఉన్నాడు. వాడేనండి కోళ్ళన్నీ సాకేది. అందుకోసం నువ్వు కూడా పెట్టుకోరా, అమ్మవారికి ఏమన్నా తక్కువైందేమో అని చెప్తున్నాడు. వచ్చి ఫైనల్గా పెట్టుకున్నాడు వాడు కూడా. చూద్దాం. ఇవ్వట్లేదని సాంబ్రాణి అవన్నీ వేస్తున్నారండి. చూడండి ఇక్కడ అంబల కోసం పిల్లలు వచ్చినారండి. అంబలు పోసేస్తే అందరు వెళ్ళిపోతే ఇంకా భోగి పండుగ అయిపోయినట్టే. అందరినీ తీస్తున్నా, హాయ్ చెప్పండి అందరూ. ఆయన హీరో అంట, పింక్ కలర్ షర్ట్ ఆయన. మా రోజు అందరికీ షేర్ చేస్తుందండి. పాప మీ బాబు కొంచెం పెట్టక్క అంటున్నాడు. తినరా పుష్ప, ఆయన పింక్ కలర్ షర్ట్ ఆయన పుష్ప అంట, తింటున్నాడు. తిను పుష్ప. ఓకే, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ భోగి అందరికీ. మీరు హ్యాపీ భోగి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.